ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్ట్రో యోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ 16 నుండి 28వ తేదీ వరకు జరుగు గోచారం. ఈ గోచారంలో ప్రతి రాశిలోనూ కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి. అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు, విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు, తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 అనేది 9 అంకె వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు, అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం, ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి, శుక్రుడు, రాహువు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు. గురువు వచ్చేసి శుక్ర సంచారం, కుజ భగవానుడు వచ్చేసి 24వ తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు. తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనంలోకి ఈ 27వ తేదీ పయనించనున్నారు. అలాగే బుధుడు శని, బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు. శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు మిథునం, కేతు వచ్చేసి ఈ కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో మనకు ప్రధానంగా మారేది మేషరాశి వారికి తీసుకున్నట్లయితే ముందుగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి ఈ మేషరాశి కిందికి వస్తుంది. మేషరాశి వారికి 9th హౌస్ ప్లానెట్ లాభాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి వచ్చేసి మీకు ఈయన మేషరాశికి తృతీయంలో ఉన్నాడు. దీని మూలంగా గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్, అలాగే ఈ పంపకాలు, ఆస్తి తగాదాలు ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి మీకు ఉచ్చలో ఉన్నాడు. చక్కగా మీ ద్వితీయాధిపతి చక్కగా ఫలితాలను ఇస్తాడు. రాహు పూజలు చేసుకున్నట్లయితే రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రచండాల యోగం అనేది భంగమవుతుంది. లక్ష్మీ పూజలు చేయండి. శుక్రునికి శుక్రవారం రోజు గుడిలో నవగ్రహాలకు శుక్రునికి తెల్లని పువ్వులతో పూజ చేసి రండి. తద్మూలకంగా మీకు ఇది చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. మరి రాహుకి ఏం చేద్దామంటే దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేస్తే సరిపోతుంది. వడ్డీ వ్యాపారస్తులు కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజాన్ని చూస్తున్నాం మనం, బాగలేదు. మనకు 2019 నుంచి బాగలేదు. ప్రపంచం అంతా అల్లకల్లాలంగా ఉంది. ఇప్పుడు పీక్ స్థాయిలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీని అంతటిని తట్టుకోవాలంటే మనం చేయవలసిన సాధన ఏంటనేది నెమ్మదిగా ఒక్కొక్క చక్రాన్ని పట్టుకొని చూసుకుంటూ వద్దాము. అలాగే మీకు మేషరాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు మీకు ఇక్కడ 22 రోజులకు ఒకసారి రాశి మారుతాడు, 2.5 రోజులకు ఒకసారి. సో ఈయన ఫలితాలు అనేటివి కొంచెం తటస్థంగా, ఒక్కొక్కసారి వ్యతిరేకంగా, ఒక్కొక్కసారి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ 28 డేస్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు బుధుడు రవి వచ్చేసి మకర సంచారం చేస్తున్నాడు మేషరాశి వారికి. ఇది 10th హౌస్ ప్లాన్లో ఉన్నట్లు, అంటే ఉద్యోగం, వ్యాపారము అనే అభివృద్ధి చెందుతాయి. బుధాదిత్య యోగం ఏర్పడ్డది కాబట్టి బాగుండే అవకాశాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. రవి మంచి పితృధన కారకాన్ని కలుగజేసేవాడు కాబట్టి సంతానంతోనూ పెద్దవాళ్ల ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు కలిసి వచ్చి మాసాంతంలో కొంత సుఖపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నారు. చాలా మంచి యోగాలు ఇస్తారు. శత్రు రుణ రోగ విముక్తి కలుగుతుంది. సుఖజీవనం ఏర్పడడానికి, ముందు వెళ్ళటానికి మీకు చక్కని పరిహారం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు, అలాగే నగలు ఎక్కువ కొంటారు, పర్చేజ్ చేస్తారు చాలా వరకు. ఎందుకంటే మీకు వ్యయంలో శుక్రుడు ప్రయాణాలను ఇస్తాడు మేషరాశి వారికి. అట్ ద సేమ్ టైం గృహంలో అల్లకల్లోలాలు తగ్గిస్తాడు. అలాగే నగలు నట్రా కొనుక్కొని భూ సంబంధమైన క్రయ విక్రయాలు జరిగి కొంచెం ఆస్తిపాస్తులపైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలను కలిగిస్తాడు. అందులో మీరు సఫలీకృతులు కూడా అవుతారు. ఇది మేషరాశి వారి గోచారం. మీరు వేయవలసిన ముద్ర వచ్చేసి ఈ
అగ్ని ముద్ర. దీన్ని బొటన వెళ్ళి రింగ్ ఫింగర్ దగ్గర పెట్టేసి ఇట్లా నొక్కి పెట్టేస్తే ఇక్కడంతా గ్రహాలు ఉంటాయి, ఇక్కడంతా మనకు తత్వాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి జలము, వాటర్, భూమి, వాయువు, ఆకాశము, వాయువు, అగ్ని. ఈ యొక్క గ్రహాలను ఇట్లా పెట్టాలి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తత్వం పెట్టి బొటన వేలుతో ఇలా నొక్కాలి. మీకు వచ్చేసి మీరు వేసుకోవాల్సిన ముద్ర వచ్చేసి అగ్నితత్వ ముద్ర. ఈ ముద్రలో కూర్చొని మీరు ఆ పంచాక్షరి నామస్మరణ చేసుకున్నట్లయితే, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, లక్ష్మీ నరసింహ కరాళవలంబ స్తోత్రం పఠనం చేసినట్లయితే మీకు చాలా ప్రాబ్లమ్స్ తీరిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే మీకు తగ్గ మ్యూజిక్ ఇవ్వడం, ఇలాంటివి కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ మనకు కర్ణాటక సాహిత్యం అంతా మనకు చాలా అన్ని భావాలకు సంబంధించినటువంటి ఎమోషన్స్ ఉంటాయి, అందులో చాలా ఉంటాయి. 72 నాడులు ఉత్తేజమవుతాయి బాడీలో. ఈ యొక్క 72 రాగాలు, 72 నాడులు ఉత్పన్నమవడం, మనం సమయం పరుచుకొని యోగా ముద్రలో కూర్చొని ఆ రాగాన్ని వింటూ మనం చక్కగా ఉన్నట్లయితే మనకు చాలా రిలాక్సేషన్ వస్తుంది. మీకు వచ్చేసి ఫస్ట్లో అంత స్ట్రెస్ ఉంది కాబట్టి ఈ స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం ఈ యొక్క మీరు దర్బారు రాగాన్ని విన్నట్లయితే చెవిలో పెట్టుకొని, లేదు మీకు ఆ రాగం ఏంటో తెలియదు, అదేంటో తెలియదు, మీకు అర్థం కాదనిపిస్తే ఒకసారి నాకు కాల్ చేస్తే నేను మీ జాతకాన్ని చూసి ఏ రాగము పాడాలి, వినాలి, అలాగే ఏ ఒక్క ముద్రలో యోగ ముద్రలో కూర్చోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు చెప్తాను. స్వస్తి.